ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, మొన్న ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది గదా! ఒక ఏదైతే అపర కోటీశ్వరుడైనటువంటి ఒక అబ్బాయి దాదాపు 17,00,00,000 వచ్చే నెలలో పెళ్లి చేసుకొని, ఈ నెలలోనే ఫిక్స్ చేసుకుంటే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తను ఇంకొకడిని ప్రేమించి, తన స్థాయి వ్యక్తిని ప్రేమించింది. ఆ విషయం ఇంట్లో చెప్పక, ఈ అబ్బాయితో పెళ్ళికి సిద్ధపడింది. చివరికి ఈ కోటీశ్వరుడైన కేతన్ అనే అబ్బాయి దగ్గర నుంచి ఒక ₹1,00,00,000 తీసుకొని ఈ లవ్వర్‌కిచ్చి వ్యాపారం చేయమంది. ఈలోపుగా ఆ కేతన్‌ని చంపేసింది. అతనితో పెళ్లి చేసుకోవడం ఎందుకిష్టం లేదంటే, బట్టతలుంది, విగ్గు పెట్టుకొనున్నాడు, అలాగే నత్తుంది. ఇవన్నీ మా వాళ్ళకి తెలిసినా కూడా పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు గాబట్టి, మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చంపేశానంటూ ఎంతో ప్రశాంతంగా చెప్పుకొచ్చినటువంటి ఉదంతం. సమాజం ఇలా గూడా తయారవుతుందని ఆలోచించడం ఒక ఎత్తైతే, ఇప్పుడు అదే సమాజంలోని గోస్ట్ రూట్ ఇప్పుడు తెలియాలి. అక్కడున్నటువంటి టూరిస్టులు అక్కడికెళ్తున్నోళ్ళంట పూణేలో భయంకరమైన ఘటన తర్వాత టూరిజం బూమ్ అయిందంట. లోహగఢ్ కోట మీద నుంచి తన కాబోయే భర్త కేతన్‌ని తోసేసిన సియా గోయల్ కేసు తర్వాత టూరిస్టుల సంఖ్య 25% పెరిగిందట. వచ్చిన సందర్శకులంతా గైడ్‌లని సియా గోయల్ పాయింట్ ఎక్కడో చూపించమని అడుగుతున్నారట. ఏది ఆ కోట ఎక్కడుందో గాదు. వాస్తవంగా అది లోహగఢ్ కోట. లోహగఢ్ కోట కాకుండా ఈ అమ్మాయి చంపిన మర్డర్ పాయింట్ ఎక్కడుందని అడుగుతున్నారట. ఇప్పుడు దాన్ని డార్క్ టూరిజం అనాలా? లేకపోతే గనక దానికి సియా గోయల్ పాయింట్ అని పెట్టాలో తెలీదు.